హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుచరిత గట్టు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు ఒక బెస్ట్ రెమెడీతో మీ ముందుకు వచ్చేసానండి. ఎవరైతే ఆర్థరైటిస్తోని బాధపడుతున్నారో, ఎవరికైతే జాయింట్ పెయిన్స్ ఉన్నాయో, మజిల్ క్రాంప్స్తోని సఫర్ అవుతున్నారో వాళ్ళకు ఒక బెస్ట్ మ్యాజిక్ ఆయిల్తో మీ ముందుకు వచ్చేసానండి. చూడండి, సో మ్యాజిక్ ఆయిల్ ఫర్ జాయింట్ పెయిన్స్. సో ఇది చాలా సింపుల్ రెమెడీ అండి. మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ 2 ఐటమ్స్ ఉంటే సరిపోతుందండి. మరి ఈ మ్యాజిక్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ముందుగా మనం చూడండి, ఆవ నూనె ఇంకా ముద్ద కర్పూరం తీసుకోవాలండి. జస్ట్ ఈ 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే. చూడండి, మనం ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులోకి 100 ml ఆవ నూనె అండి, మస్టర్డ్ ఆయిల్ని మనకి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 100 ml మస్టర్డ్ ఆయిల్ అండి. అందులో అరౌండ్ 50 grams క్యాంఫర్ అండి. చూడండి, ముద్ద కర్పూరమే తీసుకోవాలండి. మనం దేవుడికి యూజ్ చేసేటివి వాడద్దు. ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది. ముద్ద కర్పూరం అంటే మనకి చౌదపూడి షాప్లో అయినా దొరుకుతుందండి, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. సో ఇలా జస్ట్ 100 ml ఆవ నూనెలో 50 grams ముద్ద కర్పూరం వేసి చూడండి, లో ఫ్లేమ్ మీద జస్ట్ మనం ఆయిల్లో ఆ కర్పూరం కరిగే వరకు మనం జస్ట్ డిజాల్వ్ చేయాలండి. అంతే, దానికి పెద్ద ప్రాసెస్ ఏం కాదు. జస్ట్ ఇలా లో ఫ్లేమ్లోనే, మూత ఏం పెట్టద్దండి. చూడండి, లో ఫ్లేమ్లోనే దాన్ని ఆ ముద్ద కర్పూరం మొత్తం కరిగే వరకు మనం జస్ట్ అలా హీట్ చేసుకోవాలండి. చూడండి, మనకి ఆ పొగ రావడం స్టార్ట్ అవుతుందండి. అది అప్పుడు మనకి కంప్లీట్గా ఆ కర్పూరం కరిగిపోయిందని ఇండికేషన్ అండి. చూడండి, ఇలా ఆవిరంతా వచ్చేస్తుందండి. మనం ఆవిరిని బయటికి పోకుండా ఇలా ఒక మూతతో కవర్ చేసేయాలండి. చూడండి, అంతే అండి. జస్ట్ స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. ఇలా చల్లారాక మనం ఒక గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా స్టోర్ చేసుకోవచ్చు అండి. దీన్ని మాత్రం గ్లాస్ బాటిల్లోనే స్టోర్ చేసుకోండి. సో అంతే అండి, వెరీ సింపుల్. మరి ఈ మ్యాజిక్ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసారు కదా. సో మరి దీని బెనిఫిట్స్ చూద్దామండి. సో ఇది మస్టర్డ్ ఆయిల్ అండ్ క్యాంఫర్ అండి. ఆవ నూనె ఇంకా ముద్ద కర్పూరంతో ప్రిపేర్ చేసాం కదా. సో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుందండి, ఆవ నూనె చాలా మన హెల్త్కి చాలా మంచిదండి. మస్టర్డ్ ఆయిల్ మన స్కిన్కి కూడా చాలా మంచిది, కుకింగ్లో కూడా వాడతారు. అలాగే జాయింట్ పెయిన్స్ నుంచి రిలీవ్ అవ్వడానికి కూడా దీన్ని యూజ్ చేస్తారండి. సో ఈ మస్టర్డ్ ఆయిల్లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. ఇది బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ అండి. అంటే మనకి నొప్పులను, జాయింట్ పెయిన్స్, వాపులు ఉంటాయి కదండి, ఆ వాపుల వల్ల కలిగిన నొప్పులను తగ్గిస్తుందండి. సో ఇది బెస్ట్ ఇన్ఫ్లమేటరీ ఆయిల్ అండి. సో ఇది మనకి ఎక్కడైతే జాయింట్ పెయిన్స్ ఉన్నాయో, ఎస్పెషల్లీ మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఏ పెయిన్ అయినా మనకి తగ్గిస్తుందండి. ఈవెన్ హెడేక్ని కూడా తగ్గిస్తుంది. జస్ట్ ఆయిల్ తీసుకొని మీరు పొద్దుగా ఇలా రబ్ చేసుకొని మీరు ఒక చిన్నగా కునుకు తీసుకుంటే సరిపోతుందండి. సో ఎవరికైతే రెగ్యులర్గా నీ పెయిన్స్తో బాధపడే వాళ్ళు రోజు నైట్ మనకి నీస్కి అప్లై చేసి పడుకునే ముందు అప్లై చేసుకొని పడుకోండి. మీకు మార్నింగ్ చాలా రిలీఫ్గా ఉంటుందండి. అంతేకాకుండా ఎవరైతే కోల్డ్ అండ్ కాఫ్ తగ్గించడానికి కూడా యూజ్ చేయొచ్చండి. ఎలాగంటారా? సో ఎవరికైతే కోల్డ్ ఉందో ఈ ఆయిల్ని కొద్దిగా మనం నోస్ పైన, చెస్ట్కి రాసుకోవాలండి. అలాగే బ్యాక్ కూడా అప్లై చేసుకోవచ్చండి మనం. సో చాలా రిలీఫ్గా ఉంటుందండి. ఒకవేళ కాఫ్ ఉందనుకోండి, సో మీరు కొంచెం వామ్ వాటర్లో ఇవి ఫ్యూ డ్రాప్స్ కూడా వేసి ఆవిరి పట్టుకోవచ్చండి. ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయండి దీంట్లో. సో మరి ఇంత సింపుల్ కదండి. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్, ముద్ద కర్పూరమే ఇంకా ఆవ నూనెతోని ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. మరి ఇంత మంచి రెమెడీని మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎవరికైనా జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా యూజ్ చేయండి. నేను ఆల్రెడీ దీన్ని యూజ్ చేస్తున్నానండి. మా మమ్మీకి, మా అత్తయ్య గారికి కూడా ప్రిపేర్ చేసి ఇచ్చాను. సో ఇది చాలా బాగా పనిచేస్తుందండి. సో ఈ ఆయిల్ మనం అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చండి. ఈవెన్ చిన్నపిల్లలకు కూడా, వాళ్ళకి కోల్డ్ అవుతుంది కదండి, ఆ ఆయిల్తో మనకి జస్ట్ నోస్ మీద రబ్ చేయొచ్చు, చెస్ట్కి రాయొచ్చండి. సో అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు దీన్ని డెఫినెట్గా యూజ్ చేయొచ్చు. ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. సో మరి రెమెడీ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ఇంకొంతమందికి షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. సో కీప్ వాచింగ్ ఫర్ మోర్ రెమెడీస్. థ్యాంక్ యూ.